అసలు గ్రహణం సమయంలో ఏం జరుగుతుందంటే, పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో అసురులకు అమృతం దొరుకుతుంది. ఈ విషయం పసిగట్టిన శ్రీహరి మోహిని అవతారంలో వెళ్లి రాక్షసులను మాయ చేసి అమృతాన్ని దేవతలకు ఇస్తుంటాడు. ఇది కనిపెట్టిన రాహు, కేతువులు కూడా సూర్యచంద్రుల మధ్య కూర్చుంటారు. ఇదే విషయాన్ని సూర్యచంద్రులు విష్ణువుకు వివరిస్తారు. అయితే శ్రీ మహావిష్ణువు వారి శిరస్సును ఖండిస్తాడు. వారు అమృతం స్వీకరించడంతో అప్పటికే రాహు, కేతువుల కంఠం వరకు అమృతం చేరి ఉంటుంది. వారి తల భాగం అమరత్వంతో ఉండిపోతుంది. వారి శరీరం నశించిపోతుంది. తమ గురించి విష్ణువుకు వివరించిన సూర్యచంద్రులను రాహువు, కేతువులు తాత్కాలికంగా మింగేస్తారు. సూర్యుడు, చంద్రుడు కనిపించని ఆ కాలాన్ని చెడు కాలంగా పరిగణిస్తారు. దీంతో రాహువు, కేతువులు సూర్యచంద్రులుగా మారిపోతారు. అలా సూర్యుడిని రాహువు మింగినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కేతువుని చంద్రుడు మింగినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.